నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా ఫెయిత్ బూస్టర్స్ మూలంగా మీ ముందు నిలబడడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో ఈ అపాయకరమైన దినాల్లో మీరు క్షేమంగాను ఆశీర్వాదంగాను దేవుని యొక్క కృపను పొందుకుంటూ వర్ధిల్లుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ దినం కూడా దేవుడు మనతో ఒక అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా సంధించినై ఉన్నాడు. అది మనకందరికి కూడా ఎంతో ఆశీర్వాదంగా ఉండబోతున్నదని నేను నమ్ముతున్నాను. ఈ దినము మనము ధ్యానించబోయే అంశము, మనము క్రీస్తునందు తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి ఉన్నామా, క్రీస్తునందు తిరిగి జన్మించామా అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. అసలు క్రీస్తునందు మనం ఎందుకు తిరిగి జన్మించాలి, తిరిగి జన్మించడం అంటే ఏంటి, ఎలా ఒక వ్యక్తి తిరిగి జన్మించగలడు, ఈ అంశాలని మనము దేవుని వాక్యం మూలంగా ధ్యానిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివినట్లయితే, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. ఇక్కడ యేసు ప్రభు ఒక అద్భుతమైనటువంటి మాటను సెలవిస్తున్నాడు. మరి ఆయన చెప్తున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను పరలోక రాజ్యాన్ని లేదా దేవుని రాజ్యాన్ని చూడలేడు అని సెలవిస్తున్నాడు. ఒకరు కొత్తగా జన్మించాలి. మరి కొత్తగా జన్మించాలంటే ఎలా ఉంటుంది? మరి అదే ప్రశ్నను ఇక్కడ మరి నికోదేము అనేటువంటి ఒక బైబిల్ స్కాలర్ అడుగుతూ ఉన్నాడు. దానికి ప్రభు అయిన యేసు ఒక చక్కని జవాబు చెప్తున్నాడు. ఇక్కడ 5వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనము, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచూ ఉన్నాను. చూడండి, ఇది నా మాటలు కాదు, యేసు ప్రభు స్పష్టంగా మనందరితో సెలవిస్తున్నటువంటి మాట. ఆయన చెబుతున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి అతను చేరలేడు. హల్లెలూయా. అంటే ఇక్కడ 2 రకాల జన్మములు మనం చూస్తున్నాం, నీటి మూలముగా ఆత్మ మూలముగా. నీటి మూలముగా ఆత్మ మూలముగా అనేటువంటి 2 రకాల అనుభవాల గురించి ప్రభు అయిన యేసు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మనము నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా కూడా జన్మించాలని యేసు ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటి, ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏమిటి అనే అంశాన్ని ఈరోజు మనము మొదటి అంశాన్ని ధ్యానిద్దాం. నీటి మూలంగా అంటే ఏమిటి? మనకందరికీ తెలుసు, నీటి మూలంగా జన్మించడం అనగా బాప్తిస్మం తీసుకొనుట. మరి బాప్తిస్మము అనే అంశము ఈ దినము మనం గమనించినట్లయితే చాలా ఒక బలహీనమైనటువంటి క్రియగా మారిపోయింది. అది ఒక ఆచారబద్ధమైనటువంటి క్రియగా మారిపోయింది. ఏదో అవసరత నిమిత్తముగా బాప్తిసం తీసుకుంటున్నట్టు మనం ఈ దినాల్లో అనేకుల్ని గమనిస్తున్నాం. చూడండి, బాప్తిస్మాన్ని మనం గమనించినట్లయితే కొంతమంది ఏదో సంఘంలో మనకు సభ్యత్వం కావాలంటే బాప్తిసం తీసుకుంటున్నారు. ఇంకొంతమంది మరి వివాహ నిమిత్తము లేదా వారి యొక్క ప్రయోజనాల నిమిత్తము బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది అనుకుంటున్నారు క్రైస్తవ మతములో చేరడానికి వీరు బాప్తిసం తీసుకుంటున్నారు. చూడండి, క్రైస్తవం అనేది ఒక మతం కానే కాదు. నీవు దేవుని రాజ్యానికి చేరడానికి బాప్తిస్మమును నువ్వు స్వీకరించాలా. అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. దాన్ని మనం ఎవరు తప్పిపోవడానికి అవకాశం లేదు. ఆయన ఖచ్చితమైనటువంటి ఒక మాట సెలవిచ్చాడంటే ఇది తప్ప దేవుని రాజ్యానికి చేరే మార్గం వేరే ఒకటి లేదని అర్థం. ఒకడు నీటి మూలంగా తిరిగి జన్మించాలి అంటే మరి అది ఎలా సాధ్యం? ఈ విధంగా ఆచారబద్ధమైన క్రియలు చేయడం వల్ల ఒకడు నిజంగా నీటి మూలంగా జన్మిస్తున్నాడా? ఒక వ్యక్తి కొత్తగా జన్మిస్తే అతని క్రియలు ఎలా ఉంటాయి?
చూడండి, ఈ దినాల్లో మనం గమనించినట్లయితే అనేక మంది బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా వారి జీవితాలు ఏమైనా మార్పు ఉందా అంటే వారి జీవితంలో ఎటువంటి మార్పును మనం చూడం. వారి జీవితంలో అదే వ్యసనాలు, అదే బానిస బ్రతుకు, అదే పాపములకు బానిసై జీవిస్తున్న జీవితాలు. మరి వారి ద్వారా దేవుని రాజ్యానికి ఎటువంటి లాభం లేనటువంటి జీవితం, మేలు కలిగినటువంటి జీవితం. దేవుని బిడ్డ, ఈ దినమున దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, మనం ఎటువంటి బాప్తిస్మంలోనికి ప్రవేశించాం? అది నిన్ను క్రీస్తునందు తిరిగి జన్మింపజేసిందా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నీటి మూలంగా తిరిగి జన్మించడం అంటే ఏమిటి? దేవుని వాక్యంలోంచి మనం గమనించినట్లయితే మొట్టమొదటగా ఈ బాప్తిస్మమును పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఆయన ద్వారా ఈ బాప్తిస్మం తీసుకొనుట అనేటువంటి అంశము మరి భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవులకి తెలియజేయబడింది. ఆయన బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నాడు దాన్ని చూద్దాం. మనం మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. ఆయన బాప్తిస్మం గురించి ప్రకటిస్తూ ఉన్నాడంట. ఆ ప్రకటనలో ఏముంది అంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం. నీ పాపములు, నా పాపములు క్షమించబడడానికి మనకు అవసరమైంది అంటే ఏంటంటే మారు మనస్సు లేదా పశ్చాత్తాపం. పశ్చాత్తాపం లేకుండా బాప్తిసం తీసుకున్నప్పుడు మనలో ఎటువంటి మార్పు కలగదు. మనం ఎటువంటి ఆశీర్వాదాన్ని లేకపోతే ఒక నూతన సృష్టిగా మార్చబడే అనుభవాన్ని మనం అనుభవించలేము. మనం 100 సార్లు బాప్తిసం తీసుకోవచ్చు, కానీ మనలో ఎటువంటి మార్పు కలగదు. మనం ఒకవేళ ఇజ్రాయెల్ వెళ్ళి యోర్దాన్ నదిలో బాప్తిసం తీసుకోవచ్చు, పాప క్షమాపణ లేకపోతే, పశ్చాత్తాప హృదయం లేకపోతే ఆ యొక్క బాప్తిసం వలన మనకి ఎటువంటి మేలు కలగదు. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసాన్ని ప్రకటించారంట. అప్పుడు ఏం జరుగుతుంది? 5వ వచనంలో మనం కింద వెళ్ళినట్లయితే చూడండి, అన్ని దేశాల నుంచి అనేక ప్రాంతాల నుంచి జనులు అక్కడికి వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచూ ఉండేది. వారు యోర్దాను నదిలో బాప్తిసం పొందుకుంటున్నారు. ఎలా పొందుకుంటున్నారంట? వారి పాపాలు ఒప్పుకొంచున్నారంట. హల్లెలూయా. చూడండి, నా జీవితంలో కూడా నేను ఒకసారి బాప్తిసం తీసుకున్నా. అది నా యవన కాలంలో. నేను మరి లోకంలో నివసిస్తున్నటువంటి, లోకానుసారంగా జీవిస్తున్నటువంటి దినాల్లో మరి నా కుటుంబ సభ్యుల యొక్క ప్రేరేపణను బట్టి, వారి యొక్క ప్రోద్బలాన్ని బట్టి నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ బాప్తిసము నన్ను లోకం నుంచి వేరుపరచలేకపోయింది. కానీ నా జీవితంలో ఎప్పుడైతే ప్రభువైన యేసు ఆయనతో ముఖాముఖి అనుభవాన్ని నేను అనుభవించానో 2001వ సంవత్సరము ఆగస్టు 24వ తారీఖున ఎప్పుడైతే ప్రభు అయిన యేసును నేను దర్శించగలిగానో అప్పుడు నాకు అర్థమైంది, నాకు నిజమైనటువంటి పాప క్షమాపణ అవసరం. నాలో ఒక పశ్చాత్తాపం రావాలి అని నా పాపం నిమిత్తం నేను పశ్చాత్తాపడ్డాను దేవుని దగ్గర. ఆ తర్వాత నేను తీసుకున్నటువంటి బాప్తిసం, నీటి బాప్తిసం నా జీవితాన్ని మార్చింది. ప్రభు అయిన యేసు నన్ను దర్శించడం ద్వారా నాలో మొట్టమొదటి శాశ్వతమైన మార్పుకు పునాది పడింది. తర్వాత అది నీటి బాప్తిసం ద్వారా ఇంకా బలపరచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నా జీవితాల్లో అటువంటి అనుభవాలు ఉన్నాయా? మారు మనస్సు అనేది నీలో ఉందా? దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ బాప్తిసం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా వారు మారు మనసు పొందుకుంటున్నారంట. వారు పాపాలు ఒప్పుకొంటున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని వాక్యంలో నుంచి మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమా 10వ వచనం నేను చదువుతున్నాను. ఏలయనగా
నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీకు నీతి కలగాలి, నీవు నీతిమంతుడిగా మార్చబడాలి అంటే అది మన యొక్క నీతి క్రియల వల్ల ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మన అపరాధముల నిమిత్తం ప్రభు అయిన యేసు శిలువ మీద అప్పగించబడి మనం నీతిమంతులం అవడానికి అతను పునరుద్ధానుడు అయ్యాడని రోమీయులకు రాసిన పత్రిక 4:25 సెలవిస్తుంది. దాన్ని బట్టి మనము నీతి కలిగినట్లు ఏం చేయాలంట? మనం నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసించాలంట. ఎవరిని విశ్వసించాలి? యేసు ప్రభువా, నా పాపం నిమిత్తం నువ్వు శిలువలో మరణించావని నేను నమ్ముతున్నానయ్యా. ఇదిగో నీ పాద సన్నిధిలో నా పాపాలు ఒప్పుకుంటున్నాను, వాటిని విడిచిపెట్టాలని నేను ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయి అని దేవుని దగ్గర మనము మొరపెట్టి కృప పొందుకోవాలి. తర్వాతగా ఏం చేయాలంట? రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలంట. నీ పాపముల నుంచి నీకు రక్షణ కలగాలంటే మన నోటితో మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నేను పాపిని, ఇదిగో నేను చేసిన పాపాలు నేను ఒప్పుకొంచున్నానయ్యా, నన్ను పరిశుద్ధపరచు, నూతనపరచు అని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు మనం రక్షణ అనుభవిస్తాం. హల్లెలూయా. ఇంకొక విధంగా రోమీయులకు రాసిన పత్రిక 6వ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరుగరా? చూడండి, చాలా స్పష్టంగా బాప్తీసం గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మూలంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే, మనము బాప్తీసం తీసుకునే సమయంలో మనము పాపానికి మరణిస్తున్నామంట. మరణం, పాతి పెట్టబడే అనుభవం అక్కడ జరుగుతుంది. నీటిలో నీ పాత జీవితానికి ముగింపు కలగాలి. అప్పుడే నువ్వు క్రీస్తునందు తిరిగి జన్మించగలవు. క్రీస్తునందు నువ్వు తిరిగి జన్మించాలంటే నీ పాత జీవితానికి ముగింపు లేకుండా దానికి కొనసాగింపు జరుగుతూ ఉందంటే ఎప్పటికి కూడా మనము నూతన జీవితంలో యేసు వెంట నడవలేము. పైకి మనం నటించవచ్చు, పైకి మనం పరిశుద్ధులుగా కనపడవచ్చు, మన మాట తీరు, మన ప్రవర్తన, మన క్రియలు ఒకవేళ మనల్ని నీతిమంతులుగా చూపించడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ అంతరంగంలోని ఎరుగుని దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన గమనించగలడు. ఇక్కడ యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, మనము రోమా 6:5 చెప్తుంది, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. కాబట్టి మనం ఎప్పుడైతే మరణము, యేసు యొక్క మరణములో మనం ఐక్యతను అనుభవిస్తామో బాప్తిస్మం ద్వారా, ఆయన ఏ విధంగా మరణాన్ని జయించి లేచాడో అలాగే పాపమును జయించే జయ జీవితంలోనికి యేసయ్యను తిరిగి జీవింపచేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే ప్రభు అయిన యేసు ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తున్నాడు? ప్రకటన గ్రంథము 3:1 అక్కడ వాక్యం సెలవిస్తుంది. సగం నుంచి నేను చదువుతున్నాను. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అంటున్నాడు. కాబట్టి మన క్రియలు ఆయనకు తెలుసంట. మనం ఎటువంటి క్రియలు చేస్తున్నాం, మనలో మారు మనస్సు కలిగినటువంటి క్రియలు ఉన్నాయా? బాప్తిసం ద్వారా మనము మృతి నుండి క్రీస్తునందు తిరిగి నూతన సృష్టిగా మార్చబడ్డామా లేదా అనేది మన క్రియల వల్ల తెలిసిపోతుంది. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తాడు, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి అని. ఈ దినమున ఒక వ్యక్తి నిజంగా మారాడా లేదా, తిరిగి జన్మించాడా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే అతని యొక్క ఫలాలు బట్టి. ఫలాలు ఎలా మనకు తెలుస్తాయి? అతని యొక్క మాట తీరు, అతని ప్రవర్తన, అతని క్రియలు. మరి అతను ఏకాంతంగా ఉన్నప్పుడు దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధం, లోకంతో ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరులు బట్టి ఒక వ్యక్తి తిరిగి నిజంగా జన్మించాడా లేదా అనేది చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. దానికంటే లోతుగా దేవుడు మనల్ని గమనిస్తాడట. ఆయన చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును,
జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. బయటికేమో మనము జీవిస్తున్నాం, ఎలాగా? నటిస్తూ జీవిస్తున్నాం. తిరిగి జన్మించామనేటువంటి పేరును కలిగి మనం జీవిస్తున్నాం, కానీ లోపల మనము మృతులుగా ఉంటున్నాం. సున్నం కొట్టబడిన సమాధుల వలె ఉంటున్నాం. జాగ్రత్త. ఇటువంటి క్రియలు దేవుడు అంగీకరించాడు. మనము నూతన సృష్టిలుగా మారాలని దేవుడు ప్రభు అయిన యేసు రూపంలో ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తం శిరంలో మరణించి తిరిగి లేచాడు. ఆ భయంకరమైన శ్రమ మనల్ని నూతనపరచడానికే ఆయన అనుభవించి ఉన్నాడు. మరి ఈ దినంలో నువ్వు నూతన సృష్టిగా ఉన్నావా? నీ క్రియలు నూతనపరచబడ్డాయా? నీ ప్రాచీన స్వభావము నిన్ను విడిచిపెట్టిందా లేదా? పాత క్రియలు ఇంకా నిన్ను అనుసరిస్తున్నాయా? పాత జీవితం పైపైన ఈ లోకానికి కనబడే పాపాలు పట్టుకు మరి మానుకొని అంతరంగంలో ఉన్నటువంటి రహస్య పాపాలను విడిచిపెట్టలేకపోతున్నావా? దేవుడు అడుగుతున్నాడు. నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు అడుగుతున్నాడు. నువ్వు లోపల మృతుడిగా కనిపిస్తున్నావు. నీ క్రియలు ఇంకా మృతమైనవిగా ఉన్నాయి. నువ్వు సంపూర్ణమైన మారు మనసు ఇంకా పొందుకోలేదు అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. నేడే మారు మనసు పొందడానికి దేవుని సహాయాన్ని కోరుకున్నాను. దేవుడు నీకు ఒక కొత్త జన్మను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆయన చెప్తాడు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చెప్తాడు, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించి సమస్తము కొత్తవి అవుతున్నాయంట. పాత జీవితం గతించిపోతుంది. పాత క్రియలకు నువ్వు మృతుడు అయిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నూతన సృష్టిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నూతన సృష్టిగా చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసిన గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వాక్యాన్ని నేను చదువుతాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. నువ్వు నిజముగా పశ్చాత్తాపడి క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? క్రీస్తును నీకు ధరింపు చేస్తాడంట. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం చూడండి. జస్ట్ చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను ఈ యొక్క చొక్కా వేసుకున్నాను. ఇది చక్కగా షైనింగ్లో మెరుస్తూ మంచి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. మరి ఈ షర్ట్ వేసుకున్న షర్ట్ వల్ల నేను ఎలా కనిపిస్తున్నాను? మెరుస్తూ కనిపిస్తున్నాను. యేసు ప్రభువునంట మనకు ఆయన ధరింపు చేస్తాడంట. ఒక నిజమైన బాప్తిస్మం పొందుతున్నప్పుడు అప్పుడు మనం ఎలా ఉంటాం? మన తేజస్సు ఎలా ఉంటుంది? మన జీవిత విధానం ఎలా ఉంటుంది? మన మాట తీరు ఎలా ఉంటాయి? మన క్రియలు ఎలా ఉంటాయి? యేసు ప్రభువుని నువ్వు ధరించే ఆ గొప్ప అనుభవము నిన్ను ఏ విధంగా నిలబెడుతుంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము నువ్వు క్రీస్తుని ధరించి ఉన్నావా? క్రీస్తు అనే పై వస్త్రాన్ని నువ్వు వేసుకుని ఉన్నావా? లేక నీ వస్త్రాలు నువ్వు వేసుకుంటూ జీవిస్తున్నావా? అందుకే అపోస్తలుడైన పౌలు ఈ గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చెప్తాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అద్భుతమైన మాట. అంటే అపోస్తలుడైన పౌలు శరీరంలో సిలువ వేయబడలేదు. ఆయన యొక్క అంతరంగమందు లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుణ్ణి ఆయన క్రీస్తు యొక్క సిలువ మీద సిలువ వేస్తున్నాడు. నేను అనే వ్యక్తి బయట కనపడే వ్యక్తి కాదు, లోపల ఉన్నటువంటి వ్యక్తి. అతడే చాలా డేంజరస్ వ్యక్తి, భయంకరమైన వ్యక్తి. లోపల ఉన్నాడే అతడు ఈ శరీరాన్ని కంట్రోల్ చేస్తాడు. అనగా లోపల ఉండేది ఏంటి? మన మనస్సు, మన హృదయం. ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ ఆలోచనలు ఈ శరీరాన్ని కంట్రోల్ చేస్తాయి, ఈ శరీరాన్ని ప్రేరేపిస్తాయి, ఈ శరీరాన్ని పాపం చేసేందుకు ప్రోత్సాహపరుస్తాయి.
కాబట్టి ఈ అంతరంగ పురుషుణ్ణి అనగా నా మనస్సుని, హృదయాన్ని నేను సిలువ వేశానంటున్నాడు. నేను అనే వ్యక్తి లేడు, చనిపోయాడు. ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇక జీవించే వ్యక్తి నేను కాదు, రియల్ వ్యక్తి అనగా రియల్ పౌలు చనిపోయాడు, ఇప్పుడు నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన సాక్ష్యం. క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. ఈ దినమున నీ యందు ఎవరు జీవిస్తున్నాడు? నీవే జీవిస్తున్నట్లయితే నిన్ను మోసపరుచుకుంటున్నావు. నీలో క్రీస్తు జీవించున్నట్లయితే నువ్వు దేవుని రాజ్యం వారసుడు, దేవుని బిడ్డ. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవునికి నువ్వు అవకాశం ఇవ్వని కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి దేవుడికి ఒక్క క్షణం చాలు. ఇంతకాలం మనం జీవించినటువంటి జీవితం చాలు. మనలో ఒక మార్పుని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా! ఆ మార్పు నువ్వు అంగీకరించినట్లయితే శాశ్వత కాలపు ఆశీర్వాదాలతో నన్ను నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా! ఆ మార్పును మనం కోరుకుంటాం. ఇప్పుడే దేవుడికి మన జీవితాన్ని సమర్పిద్దాం. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆయన ప్రణాళికలో క్రీస్తుని ధరించిన వారమై ఆయనతో కలిసి ముందు కొనసాగుతాం. తల ఉంచుకున్నట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ఏకీపించండి, దేవుని అడగండి. దేవా, నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని నాకు ఇవ్వండి. నీటి మూలంగా తిరిగి జన్మించే అనుభవాన్ని నాకు అనుగ్రహించమని దేవుని అడిగినాం. హల్లెలూయా! ఒకవేళ నువ్వు నీటి బాప్తిజం తీసుకొని మరి 10 సంవత్సరాలు అయిండొచ్చు, 20 సంవత్సరాలు అయిండొచ్చు, అయినా మనలో మారు మనసు లేకపోవచ్చు. ఈ దినము దేవుని దగ్గర మనం వేడుకున్నట్లయితే ఆయన మనకు మారు మనసును ఇస్తాడు, పశ్చాత్తాపాన్ని అనుగ్రహిస్తాడు, మన జీవితాన్ని నూతనపరుస్తాడు, మన జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఈ దినము తండ్రి ఎత్తబడే వాక్యం ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడే విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై నీటి బాప్తిస్మం తీసుకోవాలైనా. హల్లెలూయా! నీటి మూలంగా మేము తిరిగి జన్మించినప్పుడే పరలోక రాజ్యానికి వారసులమవుతామని ఈ వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకొని మరి పాపాలకి మరణిస్తాడో అతను క్రీస్తుని ధరిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఇదిగోనైనా నిన్ను ధరించిన వారమై తండ్రి నీ క్రియలను చేస్తూ నీ వలె ప్రవర్తిస్తూ అయ్యా నీ యొక్క చూపును, నీ యొక్క మాటలు, నీ యొక్క నడవడికను మేము కలిగిన వారమై ఈ లోకంలో క్రీస్తు పోలిన జీవితాన్ని జీవించేందుకు మాకు సహాయం చేయమని తండ్రి నీ కృపలో ఈ వర్తమానం ద్వారా మా జీవితంలో ఒక నూతన సృష్టి అనుభవాన్ని దయచేసి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడిని యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా! దేవుని మహిమ కలుగునుగాక. నిశ్చయంగా విత్తబడిన వాక్యము మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ప్రభు అయిన యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు నూతన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. క్రీస్తులో జీవించే జీవితాన్ని నీవు ఆస్వాదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా! నిశ్చయంగా నీవు ఈ దినమున యేసయ్యకి అర్పించుకొని ఉండగా ఆ నూతన జీవితం మీలో ఈరోజు ఆరంభమైంది. దేవుని రాజ్యంలోనికి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఈ దినం నుంచి నువ్వు క్రీస్తుని ధరించిన వాడవై యేసు వెంట నడవడానికి సిద్ధపడు. మరి అదేవిధంగా ఈ వాక్యము మీకు ఆశీర్వాదంగా ఉన్నట్లయితే ఈ వాక్యంలో ఇతరులకి మీరు షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ పరిచయ నిమిత్తం మీ ప్రాంతంలో ఎత్తిపట్టమని నేను వేడుకుంటున్నాను. అదే కాకుండా ఈ వారం నుంచి ఈ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి మెసేజెస్ మంగళవారం కాక ప్రతి బుధవారం టెలికాస్ట్ చేయబడతాయి. కాబట్టి మరి ఈ యొక్క మార్పులు మీరు గమనించి ప్రతి బుధవారం రాబోతున్నటువంటి ఈ యొక్క ఫెయిత్ బూస్టర్స్ ప్రోగ్రామ్ కొరకు మీరు ఎదురు చూడాలని, ఆ వాక్యం ద్వారా ఆదరించబడాలని, బలపరచబడాలని, అలాగే క్రీస్తు రాకడికి సిద్ధపరచబడాలని కోరుకుంటూ యేసు నామములో మీకు అందరూ కూడా శుభం ప్రకటిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. శీలనైన నన్ను మార్చెను యేసు
Thank